ఈ పప్పులేంటో ఈ కాయలేంటో చెప్పాలి. దీని గురించి కామెంట్స్ పెట్టండి. ఇదే సీజను, ఈ వచ్చే సీజన్ ఇదే. ఈ మనం చాలా ఇష్టపడతాం. ఈ పప్పు లోపల ఉన్న పప్పు కాల్చి తీస్తారు, మిషన్లో డ్రై పెట్టి తీస్తారు. ఈ యొక్క చూడండి, ఎండిన కాయ, ఎండిన విత్తనం ఇది. ఈ విత్తనం వేస్తే కానీ మొక్క వస్తుంది. మొక్క వచ్చిన 8 సంవత్సరాలు కాపు స్టార్ట్ అయింది. ఇది మార్చి ఫిబ్రవరి నెలల్లో కాపిస్తుంది. దీన్ని జీడికాయ అంటారు. జీడికాయ అంటారు. పండిన పండు ఇది. తీయగా ఉంటుంది. దీంతో గోవాలో ఫేమస్ డ్రింక్ తయారు చేస్తారు. గోవా ఫేమస్ డ్రింక్ తయారు చేస్తారు. ఆ డ్రింక్ పేరు ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియోలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిని ఇక్కడ ఇదిగో చూసారా, ఈ విధంగా ఈ జీడికాయకి విత్తనం వస్తుంది, ఎండుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎండిన ఇదనమాట. ఇవి చూసారా, ఇవి ఇంకా పప్పు నుంచి కాయ స్టేజ్కి రాలేదు. కాయ ఇది ఈ విధంగా వస్తుంది. కాయ ఇది లావికితే ఈ విధమైన కాయ అవుతుంది. ఇది పండితే కలర్, ఇది పండని దాని కలర్ ఇది. అట్లా వీటిని ఏమంటారో చెప్పండి. దీంట్లో వచ్చే పప్పుని ఏమంటారో చెప్పండి. చాలా ఇష్టంగా, కాస్ట్లీగా అన్నిటిలో వేస్తారు. ముఖ్యంగా చాలామంది ఈ కాయలని ఇష్టపడతారు. దీంతో డ్రింక్ ఒకటి తయారు చేస్తారు. ఫేమస్ అన్నమాట, గోవా ఫేమస్ అది. ఇది ఇప్పుడు నేను వేటపాలెం నుంచి కొనుక్కొని తీసుకొచ్చాను. చాలా కాస్ట్లీయెస్ట్ సీడ్స్ ఇవి. కాజు సీడ్స్. కాజు తోటి కర్రీ తయారు చేసుకొని తింటే అదిరిపోతుంది మాస్టర్లు. అది దీన్ని కాజు అంటారు. తెలుగులో ఏమంటారు మీరు కామెంట్ చెప్పండి, కామెంట్ చేయండి. అది ఇట్లాంటి వాటిని నేను ఇప్పుడు మా సొంతూరు వచ్చాను కాబట్టి తీసి మీ అందరికీ ఒక చిన్న వీడియో పెడుతున్నాను. దీన్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో ఇస్తాను. తర్వాత మా ఊర్లో ఫేమస్ అయింది ఉప్పు తయారీ, దాని గురించి కూడా మీకు త్వరలో చూపించే అవకాశం ఉంది, చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.